బనకచర్ల వ్యవహారంలో 12 మందితో టెక్నికల్ కమిటీ ఏర్పాటు దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. మరోవైపు కమిటీలో ఏపీ తరపున సభ్యులు కూడా దాదాపు ఖరారైపోయారు. కేంద్రం చర్యల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఉత్కంఠగా మారింది. పోలవరం బనకచర్ల అనుసంధానంపై అధ్యయనం కోసం కేంద్ర జలశక్తి శాఖ 12 మందితో కూడిన సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ కోసం ఏపీ నుంచి 3 అధికారుల పేర్లను ప్రతిపాదించారు. ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్, ఆ శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి పేర్లను ఖరారు చేసి పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన జల వనరుల అంశంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దానిపై స్పష్టత రాలేదు. అయితే బనకచర్లపై 12 మందితో టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం, ఈ కమిటీ కోసం ఏపీ నుంచి 3 సభ్యులు ఖరారు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర జలశక్తి మంత్రి దగ్గర జరిగిన సమావేశంలో బనకచర్ల ప్రస్తావనే లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంటే, దీనిపై చర్చ జరగకుండా కేంద్రం టెక్నికల్ కమిటీ ఎలా ఏర్పాటు చేస్తుందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.